6 ఇయర్స్ తర్వాత ఒక సాటిస్ఫాక్టరీ సంక్రాంతి అండి నాకు. అంటే లాస్ట్ ఇయర్ కూడా చాలా పెద్ద హిట్ కానీ, అనుకున్నంత సాటిస్ఫాక్షన్ లేదు డిస్ట్రిబ్యూటర్ సైడ్ నుంచి కానీ, వీటి నుంచి కానీ కొంచెం 100% ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా సినిమా హిట్ అయితే. లాస్ట్ ఇయర్ చాలా మంచి సినిమా తీసాము, చాలా టెక్నికల్గా స్ట్రాంగ్ సినిమా తీసాం కానీ అంత సాటిస్ఫాక్షన్ లేదు. ఈసారి మాత్రం ఆఫ్టర్ 2020 అలవైకుంఠం బృందావన్ అంత సాటిస్ఫాక్టరీ సంక్రాంతి నాకు. దానికి ఇలాంటి సంక్రాంతి మళ్ళీ ఇచ్చినందుకు ఆడియన్స్కి ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ అండి. ఆడియన్స్తో పాటు ఈసారి ఏంటో ప్రతిసారి నన్ను బాగా ప్రేమగా చూస్తున్న నా మీడియా కూడా ఈ సినిమా నాకు ఆడాలని చాలా గట్టిగా కోరుకున్నారు అందరూ. దానికి మీడియా కూడా చాలా థ్యాంక్స్ అండి. మీడియా అంతా ఒక్కొక్క స్టేజ్లో లాస్ట్ 6 మంత్స్లో 2 సినిమాలు సరిగ్గా పర్ఫామ్ చేయనప్పుడు తర్వాత నుంచి ఇప్పుడు ప్రొడ్యూసర్ సర్కిల్లో కూడా ఇప్పుడు మా ఫ్రెండ్స్ కిల్లార్ సతీష్ గారు కానీ, సుప్రియ గారు కానీ, స్వప్నక్క కానీ, వెంకట్ బోయినపల్లి గారు, ఇలా మేము రెగ్యులర్గా తిరిగే వాళ్ళంతా బాపీబాయ్ అందరూ కూడా ఖచ్చితంగా నాకు ఈ సినిమా ఆడాలని అదే ఫీల్డ్లో కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్నా కూడా చాలా గట్టిగా అనుకున్నారు అందరు ఈ సినిమా ఆడాలి ఖచ్చితంగా మాకని. సో వీళ్ళందరూ బ్లెస్సింగ్స్తోనే యాక్చువల్లీ ఇంత హెవీ కాంపిటీషన్లో వచ్చినా విత్ స్టాండ్ అయ్యాం గట్టిగా. తర్వాత ఒక 72 అవర్స్ నుంచి మా ఫ్యాన్ బాయ్స్ అంతా ఒకటే డ్యూటీ చేస్తున్నారు గ్రూపులు, సోషల్ మీడియా అంతా. ఫ్యాన్ బాయ్స్ అంటే మరి నా ఫ్యాన్ బాయ్స్ అలా అనుకోకండి, ఎవరి ఫ్యాన్ బాయ్స్ మీ అందరికి బాగా తెలుసు. సో మా బాయ్స్ అందరికీ చాలా థ్యాంక్స్. అసలు 72 అవర్స్ నుంచి కంటిన్యూస్గా డ్యూటీ చేస్తున్నారు. ఇంకొక 1 వీక్ 10 డేస్ ఇలానే సపోర్ట్ చేయండి, పెద్ద రెవెన్యూస్తో ఎండ్ అవ్వాలి. మీకు ఎలాంటి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి, ఎంత రేంజ్లో ఇవ్వాలి అనేది నాకు బాగా తెలుసు. త్వరలో అన్నీ అనౌన్స్ చేస్తాము. తర్వాత మా డిస్ట్రిబ్యూటర్లు ఇప్పుడు రాజాసాబ్ లాగా మనశంకర్ వరప్రసాద్ గారు, చిరంజీవి గారు అలాంటి పెద్ద సినిమాలు వస్తున్నా కూడా, శిరీష్ అన్న అయినా, వైజాగ్ వీరనాయుడు గారు అయినా, భాస్కర్ రెడ్డి అని, నెల్లూరు భాస్కర్ రెడ్డి గారు, వెంకట్ కృష్ణా జిల్లా డిస్ట్రిబ్యూటర్స్ కానీ, ఓవర్సీస్లో సంజయ్ కానీ, అందరూ 2 పెద్ద సినిమాలు వస్తున్నా కూడా, నేను ఒక మిడ్ రేంజ్ సినిమాతో వస్తున్నా కూడా స్ట్రాంగ్గా థియేటర్స్ ఆ పెద్ద సినిమాలతో పాటు ఈక్వల్గా హోల్డ్ చేసి నాకు బాగా సపోర్ట్ చేసి నన్ను నమ్మి మిడ్ రేంజ్ సినిమాతో వస్తున్నా కూడా రాయలసీమలో ఇప్పుడు కుమార్ కానీ, శివ కానీ, వరదారెడ్డి కానీ, సురేష్ అని అన్ని చోట్ల స్ట్రాంగ్ థియేటర్స్తో హోల్డ్ చేసి మననే కొంచెం మంచి రెవెన్యూలు కనబడుతున్నాయండి 2 డేస్లోనే. ఇప్పుడు మా హీరో కానీ, చిన్మయ్ కానీ, హీరోయిన్ అంతా ఎక్సైట్ అయిపోతున్నారు 41 crores గ్రాస్ అని. అదంతా మా డిస్ట్రిబ్యూటర్లు మిడ్ రేంజ్ సినిమాను కూడా అంత గట్టిగా నన్ను నవీని నమ్మి అన్ని థియేటర్స్ హోల్డ్ చేశారు. దానికి చాలా థ్యాంక్స్ అండి డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ. సారీ, నేను యాక్చువల్లీ సంక్రాంతికి సినిమా వేసి కొట్టాలనేది ఒక నాకు ఈగో. ఎందుకంటే ప్రతి ప్రొడ్యూసర్కి ముందు సంక్రాంతికి సినిమా పడి హిట్ అవ్వాలి, దానికి డిస్ట్రిబ్యూటర్ కమిషన్ వస్తే అది పెద్ద హిట్ అయితే అది ఒక చిన్న ఈగో సాటిస్ఫాక్షన్ కదా. సో అది 2-3 మధ్యలో 2 సార్లు మిస్ఫైర్ అయినా ఈసారి దాన్ని 100% లేకపోతే 1000% సాటిస్ఫై చేసిన దానికి నాకు పూర్తిగా సపోర్ట్ చేసిన నవీన్కి వెరీ థ్యాంక్ఫుల్ యాక్చువల్లీ. ఎందుకంటే ఎప్పుడు సినిమా వచ్చి పోవటము హిట్ అవ్వడం అని ఒక, కానీ సంక్రాంతి టైంలో వచ్చిన సినిమా ఇప్పుడు ఆడటం అనేది కొంచెం ఈగో ఫ్యాక్టర్ అయిపోతుంది ఎవరికైనా, ప్రొడ్యూసర్కైనా, డైరెక్టర్కైనా, హీరోకైనా అందరికి. ఎందుకంటే సంవత్సరం అంతా అది గుర్తుండదు సంక్రాంతికి వచ్చిన సినిమా అన్నట్టు లెక్కలో. సో అందుకని ఆ టైంలో హిట్ కొట్టడం అనేది చాలా ఇంపార్టెంట్ అందరికీ. సో నా ఈ 2026 జర్నీ సక్సెస్గా స్టార్ట్ అవ్వడానికి దానికి నాకు చాలా హెల్ప్ చేసిన నవీన్కి ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్. తర్వాత మా మీనాక్షి లాస్ట్ ఇయర్ సంక్రాంతికి వస్తున్నాం రిలీజ్ అయింది. దాని తర్వాత నుంచి ఈ సినిమాలో పెట్టినప్పటి నుంచి నవీన్ తన మూడు ప్రకారం ఆన్ అండ్ ఆఫ్లో షూటింగ్ చేస్తాడు. నువ్వు ఏ సినిమా ఒప్పుకోవద్దు, ఎందుకంటే సడన్గా డేట్లు అడిగితే మళ్ళీ ఇబ్బంది అవుతుంది అని ఆపి తని పాపం ఏం సినిమా చేయనివ్వకుండా ఖచ్చితంగా సంక్రాంతికి హిట్ ఇస్తాము, నువ్వు టెన్షన్ పడకు, నువ్వు ఏం సినిమా రిలీజ్ లేదని టెన్షన్ పడకని. నాకు 1 year అంతా రిలీజ్ లేదు, ఇది రిలీజ్ తినేసేది బుర్ర నన్ను వెంకిని. కానీ అలానే ముందు ఈ సినిమాని అదే 12:30 చెప్పాను, అమ్మ తల్లి నీకోసమైన సినిమా లేకపోతే మా బుర్ర తినేస్తావు, సంవత్సరం అంతా రిలీజ్ లేదు ఇది అది అని. నవ్ యూ హ్యాపీనో. తర్వాత చిన్మయ్ మారి డైరెక్షన్ దగ్గర ఎక్కువ ఫీల్డ్లో ఉండేవాడు, కానీ క్రియేటివ్ స్పేస్లో సీనుల దగ్గర ఇదంతా చిన్మయ్తోనే డిస్కస్ చేసేవాళ్ళు. ఏమైనా డౌట్ ఉన్నా ఏదైనా నవీన్తో పెట్టుకుంటే ఏదైనా డిస్కషన్ మొదలు పెడితే ఒక చిన్న బిట్ గురించి 2-3 గంటలు మాట్లాడతాడు, అంత ఓపిక ఉండేది కదా నాకు ఫోన్ పట్టుకుని మాట్లాడటానికి. అందుకని చిన్మయ్తో డిస్కస్ చేయాలి. చిన్మయ్ అని చిన్న డౌట్లు ఉన్నా చిన్మయ్కి చెప్పి ఇది ఎడిటింగ్ కానీ లేకపోతే సీన్లో ఇది యాడ్ చేయడం కానీ ఇదే అది అని. చిన్మయ్ వాజ్ వెరీ సపోర్టివ్ లాస్ట్ 1 year నుంచి. ఎందుకంటే నాకేం డౌట్ ఉన్నా తనకి చెప్పేవాడిని ఫస్ట్. సో ఆ సెన్స్లో ఆల్మోస్ట్ నాకు తను డైరెక్టర్ సినిమాకి. మారి ఎక్కువ ఫీల్డ్లో ఉండేవాడు, ఫీల్డ్లో పెద్ద నేను వెళ్ళి వాళ్ళని అడిగేదే ఉండదు కాబట్టి ఆవిడ్ రూమ్లో ఉన్నప్పుడు ఎక్కువ డౌట్లు తను అడిగేవాడిని. సో తను కూడా అసలు నేను అదే చెప్పాను, ఈ సినిమా హిట్ అయితే నేనే లాంచ్ చేస్తాను సినిమా, నేను డైరెక్టర్. కానీ తర్వాత నేను ప్రీ రిలీజ్ ఇంటర్వ్యూలో మన గ్రేడాంధ్రమూర్తి గారికి ఒక ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు నేను చెప్పాను, నేను లాస్ట్ 2 సినిమాలు సరిగ్గా ఆడలేదు కాబట్టి ఈ సినిమా నేను రిస్క్ తీసుకోదలుచుకోలేదు, అందుకే త్రివిక్రమ్ గారిని ముందే ఇన్వాల్వ్ చేసి సినిమా చూపించాను.
త్రివిక్రమ్ గారు చాలా కాన్ఫిడెంట్గా సినిమా బాగుందని చెప్పారు. ఇది అంటే అవునా త్రివిక్రమ్ గారు స్టాంప్ పడిపోయిందా అని ఆయన స్టైల్లో ఏదో కాంట్రవర్సీ లాగడానికి ట్రై చేశారు. త్రివిక్రమ్ గారు సినిమా చూశారు, బాగుంది అని చెప్పారని నేను చెప్పిన తర్వాత త్రివిక్రమ్ గారు స్టాంప్ వేస్తే ఎలాంటి రిజల్ట్ ఉంటుందో చూశారు కదా ఇప్పుడు. సో మూర్తి గారు దాన్ని అడిగింది సెన్స్ వేరే సెన్స్లో అడిగారులే, కానీ నేను అంత కాన్ఫిడెంట్గా చెప్పాను. అందుకే త్రివిక్రమ్ గారు చూసింది చిన్న మేము అనుకున్నాయని చూసి త్రివిక్రమ్ గారికి లేదు ఖచ్చితంగా ప్రాబ్లం ఏం లేదు అనుకున్నాము అని చెప్పింది. అందుకే త్రివిక్రమ్ గారు స్టాంప్ వేస్తే నాకు అంత ధైర్యం సినిమా మీద. ఇదంతా జరిగిన తర్వాత కూడా యాక్చువల్లీ నేను ఫేస్ మాట్లాడేస్తాను కాన్ఫిడెంట్గా, ఇది ధైర్యంగా ఏదైనా ఓపెన్ ఎన్ని ఉన్నా కూడా 12th 13th మాత్రం చాలా భయపడ్డాను నేను. ఎందుకంటే ఎప్పుడు 2 బ్యాక్ టు బ్యాక్ ఫెయిల్యూర్స్ చూడలేదు వచ్చిన 10 yearsలో. సో 12th 13th మాత్రం నిజంగా నాకైతే అసలు మనిషిలా లేను, అసలు అంత స్ట్రెస్లో ఉన్నా. నన్ను అంత స్ట్రెస్లో చూసి మా బాబాయ్ భయపడిపోయారు. అసలు ఏంటి ఎందుకు ఇంత స్ట్రెస్ పడుతుంది, సినిమా హిట్ ఫ్లాప్ ఏమైంది, ఇది కాకపోతే ఇంకోటి దానికంత ఎందుకు అంత అని. కానీ అసలు దాంట్లో మాత్రం మా బాబాయ్ ఆ 2-3 రోజులు నాతోనే నేను ఇష్టం వచ్చినట్టు ధైర్యంగా మాడతాను ఇది అంటారు కదా, వెనకాల ఆయన ఉన్నారనే ధైర్యంగా మాడతాయి, ఏమన్నా అయినా ఆయన ఉన్నారో చూసుకుంటారు అని. సో మీరు అందరూ అనుకుంటారు ఏదో సినిమా రిజల్ట్ హిట్ ఫ్లాప్, కానీ కొంతమందికి మాత్రం అది కొంచెం గట్టిగా తగులుతుంది హిట్ ఫ్లాప్లు. అలాంటి దానికే కొంచెం ఎక్కువ స్ట్రెస్ అవుతాం. సో ఆ స్ట్రెస్ నుంచి ఇప్పుడు మొహంలో మీరు 13th రోజున ప్రెస్ మీట్కి ఇవాళ ప్రెస్ మీట్కి మొహంలో తేడా తెలుస్తుంది మీకే అబ్జర్వ్ చేస్తే. అంత స్ట్రెస్ పడటంలో ఈ సినిమాకి సంబంధించి. తర్వాత సుధీర్ అని నాకు ఈ ఫీల్డ్లో బాగా హెల్ప్ చేసి ఒక మనిషి ఉన్నాడు. ఏంటి అనేది అంత డీటెయిల్స్ చెప్పలేను, కానీ లాస్ట్ 10 years నుంచి నా వెనకాల నుంచి ఉన్నాడు. నేను ఏం చేసినా ఎలా చేసినా నాకు బ్యాక్ ఎండ్ నుంచి ఉన్నాడు, బాగా సపోర్ట్ చేశాడు. అవుట్ ఆఫ్ ది వే వెళ్ళిపోతుంది ప్రతిసారి నాకు. సో అతను కూడా నాకు సక్సెస్కి తను కూడా చాలా ఇంపార్టెంట్, నాకు సక్సెస్ రావడం తనకి కూడా చాలా ఇంపార్టెంట్. అలా అన్ని రకాలుగా తను కూడా నాకు వెనకాల నుంచి ఈ సినిమాకి అంత సపోర్ట్ చేశాడు మొన్న 13th. థ్యాంక్ యూ సుధీర్, థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత మా రామ్ గారు నా పార్ట్నరు, మా ఇన్వెస్టరు, ఆయన కూడా హిట్లు వచ్చినప్పుడు కాదు వంశీ, ఫ్లాప్లో వచ్చినప్పుడే అదేం ప్రాబ్లం ఉండదులే, నేను వెనకాలే ఉన్నానని ధైర్యంగా ఉండి నాకు అందరికి సపోర్ట్ చేశారు. వీళ్ళంతా మా రామ్ గారికి చాలా థ్యాంక్స్. ఇంకేమన్నా మిస్ అయ్యి ఉంటే ఐఎమ్ రియలీ సారీ. మిక్కీ ఎప్పుడు ఏది ఓపెన్గా మాట్లాడు నాతో, ఇది బాగుంది అది బాగాలేదు ఎప్పుడేం డిస్కస్ చేయడు, కానీ 10th 9th ఫైనల్ మిక్స్ చెక్ చేసేసిన తర్వాత నాకు ఒక వాయిస్ నోట్ పెట్టాడు. ఇప్పుడే 7-3 అంతా చెక్ చేసేసాను సార్, ఐ థింక్ వీ హ్యావ్ ఎ బిగ్ విన్నర్ ఆన్ హ్యాండ్ అని. ఫస్ట్ టైం మిక్కీ దగ్గర నుంచి అలాంటి ఒక వాయిస్ నోట్ కానీ అలాంటి ఒక జడ్జ్మెంట్ వినా నేను. తన పాట కూడా తను బాగుంది కదా, మీకు ఏం ప్రాబ్లం లేదు రిలీజ్ చేసేసి కదా అంటే యా సార్ అంటాడు, కానీ సూపర్ స్వీట్ సాంగ్ బ్లాక్ బస్టర్ సాంగ్ వేసేయండి బయటికి అలా మాట్లాడు. అలాంటిది మిక్కీ చెప్పాడు ఫస్ట్ టైం నాకు. దాని తర్వాత నాకు చమక్ చంద్ర ఈ సీన్లు మాత్రం కొన్ని ఇట్లా పాలిటిక్స్ దగ్గర వాకింగ్ సీన్ కానీ ఇది కానీ ఐ రియలీ లవ్ దమ్ అలాట్. యువరాజ్ మీకు ముందే చెప్పాను, నా గుడ్ లక్ చామ్ యువరాజ్తో నాకు 2 కమర్షియల్ బ్లాక్ బస్టర్స్, ఇది రెండోది. ఇంకా తర్వాత మా టీమ్ మురళి కానీ నాని కానీ విఎంఆర్ కానీ నన్ను హింస పెట్టడానికి, నాకు సక్సెస్ వచ్చిన ఎంజాయ్ చేయడానికి అన్నిటికీ 12th 13th నేను పడిన హింసల్లో నన్ను ఇంకా హింస పెట్టడానికి మ్యాక్సిమం ట్రై చేశారు వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్. ఇంకా సందీప్కి, వేణుగోపాల్కి, వంశీకాకాకి వీళ్ళందరూ బ్యాక్ ఎండ్ నుండి 5 సినిమాలు వస్తున్నప్పుడు సినిమాని జనాల్లోకి తీసుకెళ్ళి ప్రమోట్ చేయడం కూడా చాలా కష్టం. అలాంటి టైంలో కూడా వీళ్ళందరూ కొంచెం డే నైట్ ఉండి సినిమాని జనాల్లోకి మ్యాక్సిమం తీసుకెళ్ళడానికి ట్రై చేసాం. ఎందుకంటే ఆల్రెడీ ఒక పెద్ద సినిమా మార్కెట్లో హెవీగా వెళ్ళిపోయిన తర్వాత వచ్చి ఒక మిడ్ రేంజ్ సినిమాని కూడా జనాల్లోకి తీసుకెళ్ళి జనాలకి ఆ సినిమా వచ్చింది అది బాగుంది అని తెలిసేటట్టు చేసి దాన్ని టికెట్లు కొనాలి అంటే ఆ సినిమా టాక్తో పాటు దాన్ని జనాల్లోకి తీసుకెళ్ళడం ఎంత ఇంపార్టెంటో దానికి మా ముగ్గురు డిజిటల్ మీడియా కానీ, సందీప్ కానీ, పిఆర్ వేణుగోపాల్ గారు కానీ, వంశీకాక కానీ చాలా ఎఫర్ట్ పెట్టారు. చాలా థ్యాంక్స్ అండి అందరికీ. ఫైనల్గా ఆడియన్స్కి, నాకు ఆఫ్టర్ 6 years ఒక ప్రాపర్ సంక్రాంతి కంప్లీట్ అవ్వాలి, దానికి డిస్ట్రిబ్యూటర్ కమిషన్ వస్తే అది పెద్ద హిట్ అయితే అది ఒక చిన్న ఈగో సాటిస్ఫాక్షన్ కదా. సో అది 2-3 మధ్యలో 2 సార్లు మిస్ఫైర్ అయినా ఈసారి దాన్ని 100% లేకపోతే 1000% సాటిస్ఫై చేసిన దానికి నాకు పూర్తిగా సపోర్ట్ చేసిన నవీన్కి వెరీ థ్యాంక్ఫుల్ యాక్చువల్లీ. ఎందుకంటే ఎప్పుడు సినిమా వచ్చి పోవటము హిట్ అవ్వడం అని ఓకే, కానీ సంక్రాంతి టైంలో వచ్చిన సినిమా ఇప్పుడు ఆడడం అనేది కొంచెం ఈగో ఫ్యాక్టర్ అయిపోతుంది ఎవరికైనా, ప్రొడ్యూసర్కైనా, డైరెక్టర్కైనా, హీరోకైనా అందరికి. ఎందుకంటే సంవత్సరం అంతా అది గుర్తుండదు సంక్రాంతికి వచ్చిన సినిమా అన్నట్టు లెక్కలో. సో అందుకని ఆ టైంలో హిట్ కొట్టడం అనేది చాలా ఇంపార్టెంట్ అందరికీ. సో ఈ 2026 జర్నీ సక్సెస్గా స్టార్ట్ అవ్వడానికి దానికి నాకు చాలా హెల్ప్ చేసిన నవీన్కి ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్. తర్వాత మా మీనాక్షి లాస్ట్ ఇయర్ సంక్రాంతికి వస్తున్నాం రిలీజ్ అయింది. దాని తర్వాత నుంచి ఈ సినిమాలో పెట్టినప్పటి నుంచి నవీన్ తన మూడు ప్రకారం ఆన్ అండ్ ఆఫ్లో షూటింగ్ చేస్తాడు. నువ్వు ఏ సినిమా ఒప్పుకోవద్దు, ఎందుకంటే సడన్గా డేట్లు అడిగితే మళ్ళీ ఇబ్బంది అవుతుంది.
అని ఆపి తని పాపం ఏం సినిమా చేయనివ్వకుండా ఖచ్చితంగా సంక్రాంతికి హిట్ ఇస్తాం, నువ్వు టెన్షన్ పడకు, నువ్వేం సినిమా రిలీజ్ లేదని టెన్షన్ పడకని, నువ్వు నాకు 1 ఇయర్ అంతా రిలీజ్ లేదు, ఇది రిలీజ్ ఓ తినేసేది బుర్ర నన్ను వెంకిని. కానీ అలానే ముందు ఈ సినిమాని అదే 12:30 చెప్పాను, అమ్మ తల్లి నీకోసమైన సినిమా లేకపోతే మా బుర్ర తినేస్తావు, సంవత్సరం అంతా రిలీజ్ లేదు ఇది అది అని. నవ్ యూ హ్యాపీ నో. తర్వాత చిన్మయి మా